పనిలో చేరాను. మమ్మీ కొన్ని మీరేసావు. వీళ్ళు ఎలాగో చచ్చిపోతారు. పోయే ముందు అవయవాలు తీసి ఇంకొకరికి బతికించొచ్చుగా. ఉంది. నేను చెప్పడం పూర్తయితే నా రూమ్కి తిరిగి వెళ్తాను. ఎంతకాలం అయింది? ఏ వాంగ్జున్ హో, రాజీనామా చేసే ముందు నువ్వు నాకు ఒక మాట చెప్పవా? ఫోన్ చేసినా తీయట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పావు? నువ్వు సెలవు పెట్టావని బాస్కి చెప్పి నమ్మించడానికి ఎన్ని పాటలు కట్టాలో తెలుసా? మీరు చెప్పడం అయిపోయిందా? ఏంటి ప్లీజ్ నాకు సాయం చేయండి. ఇంతకు మించి నీకు నేను ఎలా హెల్ప్ చేయను? మళ్ళీ నీతో వచ్చి ఆ డ్రీని పెట్టాలా? ప్రాణం తింటున్నాడే. లేదంటే మిస్టర్ సాంగ్తో పాటు గేమ్స్లో పాల్గొన్న వారందరి ప్రాణాలకి ప్రమాదం. దీని గురించి మనం ముందే మాట్లాడుకున్నాం కదా సార్. చూడండి, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వేరు. ఇప్పుడు అడ్డుకోకపోతే మనకి మళ్ళీ ఇంకొక అవకాశం రాదు సార్. ప్లీజ్. ఎస్ సార్. ఈసారి ఇతనికి ఏమైంది? ఇంకా కోలుకోలేదా? ఇలా చూడు జున్బాబు, కావాలంటే నువ్వు మళ్ళీ కౌన్సిలింగ్ వెళ్ళు. అర్థం చేసుకోండి సార్. 100 మంది సరిపోతుంటే మనం చూస్తూ ఊరుకుందామా? ఇదే మాట ఏళ్ల తరబడి చెప్తున్నాం. ఇంకా ఎన్నేళ్ళు చెప్తా? ఇది నిజమైతే ఆధారం తీసుకో. ఆధారం లేదే పోలీసులు వెతకరు. వీడి రాజీనామా పంపించి వీడి అమ్మకు చూపి అతను ఈ ఎదవుల మీద పగలించుకోవాలని ట్రాకింగ్ డివైస్ని బండ్లో బిగించుకొని ఆ టీవీకి వెళ్ళాడు. కానీ ఎక్కడి నుంచి ఏంటో కానీ విషయం తెలిసిపోయింది. ఒక నిమిషం. అయితే రాము చెప్పింది అంతా కట్టు కదా కాదా? కాదు. నేను కాపాడాను. నేను నమ్మలేదు. ఈ గేమ్ ఏంటి, ప్రైజ్ మనీ ఏంటనుకున్నాను. నేను కూడా మీలో మొదట్లో నమ్మలేదులే. కానీ ఉన్నారబ్బా మాట్లాడుతున్న మనుషులు. క్లబ్లో నా షాక్ కొట్టేలా చేశాను తెలుసా? వాళ్ళు అలా చేశారు. అందుకేనా వీళ్ళందరినీ ఎంత పెట్టుకుని
కదా